హాయ్ అండి. నేనైతే ఒక వీడియో అయితే అప్లోడ్ చేశాను కదండి. డిఎస్సికి అయితే అప్లై చేయాలని. మరైతే ఇప్పుడైనా అయితే అప్లై చేసి వచ్చాను అనమాట. ఆ సర్టిఫికేట్స్తో అయితే ప్రాసెస్ విధానం అయితే చాలా లాంగ్ అయితే ఉందండి. లాస్ట్ ఇయర్ అయితే ఒక పేజీ 2 పేజీలతో అయిపోయేది. ఈసారి అయితే 4 పేజీలు అండి. ఒక పేజీ వచ్చేసి క్యాస్ట్, ఇన్కమ్, స్టడీ సర్టిఫికేట్లు అండ్ మరి టెట్ మార్క్స్ అనమాట. అక్కడికి వెళ్ళాక అర్థమైంది ఏంటంటే నాకు మార్క్స్ అనేవి లైఫ్లో మనకు చాలా ఇంపార్టెంట్ అనమాట. మనమైతే ఏదో ఆషామాషిగా 10th క్లాస్ ఏదో చదివాము, పాస్ అయ్యాం అన్నట్టుగా ఉంటాం. కానీ 50% అయితే ఉండాలన్నమాట. ఇప్పుడు 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 పెట్టిన విధానంలో అయితే చాలా మంది అయితే 2 లక్షల మంది అయితే ఇప్పుడు వాడికి నాన్ ఎలిజిబిలిటీలు అయ్యారంట. ఎందుకంటే వాళ్ళకి 50% అయితే ఇంటర్లో, 10థ్లో, డిగ్రీలో అయితే లేవన్నమాట. అందుకని ప్రతిదీ కూడా క్షుణ్ణంగా అన్నీ కూడా చూస్తున్నారనమాట. ప్రతిదీ కూడా అప్లోడ్ చేయాల్సి వచ్చింది. నేనైతే అన్నీ కూడా అప్లోడ్ చేశాను. నా క్యాస్ట్ పరంగా అయితే నాకైతే 50% అయితే ఉందన్నమాట. నేనైతే ఎలిజిబిలిటీ అయ్యాను. నెట్ అన్న అయితే తన లైఫ్లో కూడా అయితే ఎప్పుడు నేను చూడలేదు, ఇంత ప్రాసెస్ విధానం ఉంది, చాలా టైం పడుతుంది అన్నాడు. కాబట్టి ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు నేను చెప్పుకోవాల్సింది ఏంటంటే వాళ్ళకి అందరూ చదువుకోండి, ఎంజాయ్ చేసే టైంలో ఎంజాయ్ చేయండి. కానీ మార్క్స్ అనేవి మన జీవితంలో చాలా ఇంపార్టెంట్. కాబట్టి ఇప్పటికైనా కానీ వీడియో చూస్తున్నారు బాగా చదువుకోవాలని కోరుకుంటున్నాను.